హలో అందరికీ, ఇవాళ వెదర్ చాలా కూల్గా ఉంది. దానికోసం అని చెప్పి ఆనియన్ పకోడా చేసుకుందామని. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే శనగపిండి ఒక 1/4 కిలో, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, 10 పచ్చిమిరపకాయలు, సోంపు హాఫ్ స్పూన్ తీసుకున్నాను, వాము హాఫ్ స్పూన్ తీసుకున్నాను, కారప్పొడి 1 స్పూను, ధనియాలు 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. సో ఇందాక చూపించిన విధంగా అవన్నీ తరుక్కున్నానండి. ఇప్పుడు మనము 1/4 కిలో తీసుకున్న పిండిని ఈ బౌన్లీలో వేసుకుంటున్నాము. అలాగే కారం, ధనియాలు, సాల్టు, సోంపు, అలాగే వాము అన్నీ ఇందులోకి వేసుకునేసినాను. తర్వాత ఇలా తరుగు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోకి వేస్తున్నాను. అలాగే కొత్తిమీర చాప్ చేసుకున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు అందులోకే ఇలా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుందాం. వాటర్ అంతా ఈ పిండికి పట్టుకొని అదే మనకి మాయిశ్చర్గా రెడీ అవుతుంది. ఇలాగే ఒక 5 మినిట్స్ దాకా కలుపుదాం. సో వాటర్ వేసుకోకుండా జస్ట్ ఊరికే అలా చల్లుకోవాలండి. ఇలా చల్లుకొని కలుపుకుందాం. పకోడాకి గట్టిగానే ఉండాలి పిండి. సో ఈ విధంగా మనము పిండి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. తగినంత ఆయిల్ పోసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ ఫుల్గా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్లోకి మనం కలుపుకున్న ఈ పకోడా పిండిని కొద్దిగా ఆయిల్లోకి వేస్తారండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతగానో ఇష్టంగా తింటారు ఈ పకోడా చేసి పెట్టారంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఈ ఆనియన్ పకోడా అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అది ఫ్లిప్ చేసుకోవాలండి. కొద్దిగా వేరే పక్క కూడా కాల్చుకోవాలి కాబట్టి ఇలా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్లో నింటి ఈ పకోడాని ఇలా తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే మనం వేసుకుందాం. సో మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండి కూడా ఇలాగే మనము ఈ పిండిని కూడా అలాగే వేసుకుందాం. సో మిగతా పిండి కూడా ఇలా వేసుకునేసాము కదండి. సో ఇది అలాగే కొద్దిసేపు ఆయిల్లోనే అలాగే వదిలేయండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిరగదిప్పుకోండి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పకోడా అంతా ఈ ప్లేట్లోకి వేసుకుంటున్నాము.
పకోడా అయితే నేనైతే పకోడా అంతా రెడీ చేసుకునేసినాను ఫ్రెండ్స్. చూసారా, ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడా ఈ చలికాలంలో తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో ఇలాంటి ఆనియన్ పకోడా వేడివేడిగా వేసుకొని తింటూ ఉంటే నా సామిరంగా ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఆనియన్ పకోడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.